ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణతో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయట తిరగడానికే భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫో ఆవరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉందని, కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న దక్షిణ అస్సాం నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి విదర్భ, మరత్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేయడానికి కుప్పలు తప్పలుగా అప్పులు చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేయడానికి కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏండ్ల కాలమైందని, ఎన్నికల ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలతో గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారంటూ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదని, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోయిందని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 ఇచ్చి తల్లి బిడ్డను ఇంటి దగ్గర నుంచి దించి వచ్చేలా ఆనాడు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారంటూ గుర్తు చేశారు. రేవంత్ పాలనలో అనేక కార్యక్రమాలు రద్దయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకరు దొంగలు, 2 దోమలు. హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోపక్క ముఖ్యమంత్రి భూములు కబ్జాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఉప్పల్ ఫ్లైఓవర్ భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు 8 ఏళ్లు అయ్యింది. ఎక్కడ పని అక్కడే ఉందని ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3కు 3 క్లీన్ స్వీప్ చేశారని, మరోసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్లీ బుల్డోజర్ వస్తోందని వెల్లడించారు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి గట్టిగా కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఒక ఊడుంలా వచ్చారని ఆరోపించారు. పార్టీలోని ఎవరిని ఎలా తొక్కాలి, ఎలా పైకి ఎక్కాలనే లక్ష్యంతోనే పనిచేస్తారని మండిపడ్డారు. అదే సమయంలో తాను కేసీఆర్ సమకాలకుడనే అని జీవన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ, జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి త్వరలోనే కారెక్కేందుకు రెడీ అవుతున్న వేళ తన మాటల దాడిని మరింత పెంచారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జీవన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 4 దశాబ్దాలుగా కార్యకర్తలను తన వెంట తిప్పుకొని ఇప్పుడు మోసం చేసి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారంటూ మండిపడ్డారు.
అదే సమయంలో జీవన్ రెడ్డికి తాము పార్టీలో ఎలాంటి లోటు చేయలేదంటూ స్పష్టం చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలకు తాజాగా జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఒక ఉడుంలాగా చొచ్చుకొచ్చారని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో ఒక గీత గీసుకున్నారని, పార్టీలో ఉన్న నేతలను ఎలా తొక్కాలి, ఒక్కో మెట్టు ఎలా దించాలి అనేది టార్గెట్ గా పనిచేశారంటూ మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న తనను నేరుగా బయటికి పొమ్మనలేక పొగబెట్టారంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, క్రమశిక్షణను రేవంత్ రెడ్డి తుంగలు దొక్కారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీ నాయకత్వం పైన జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటూ గుర్తు చేశారు. కానీ ఈ 2 రాష్ట్రాలే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించుంటే ఇవాళ భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండేవారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలోని స్వార్థ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలే ఈ పరిస్థితికి కారణమని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి కొంతమంది నాయకులు జంప్ చేస్తారని, కానీ తాను మాత్రం ప్రజల క్షేమం కోసమే పార్టీ మారుతున్నట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. తనను పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం అయిపోయిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల పాటు ఆయనతో కలిసి నడిచిన కార్యకర్తలను మోసం చేస్తే జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఆయన్ను తక్కువగా చూడలేదంటూ తెచ్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం లేదంటూ గత కొన్ని నెలలుగా బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు రంగంలోకి దిగి బుజ్జగించే పని చేసినా అవి విఫలం కావడంతో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కేందుకు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే జగిత్యాలకు వచ్చిన కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయి చర్చించారు. ఆ తర్వాత జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన జగిత్యాల్లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమైంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాల నాయకులతో హైదరాబాద్ లోని తన నివాసంలో రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చిన జీవన్ రెడ్డి వినలేదని తెలిపారు. ఈ సమావేశంలో వేం నరేందర్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, తుమ్మల నాగేశ్వరరావు, సంజయ్, నందయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర జీవన్ రెడ్డి తాకట్టు పెట్టారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి అనుభవానికి, వయసుకు ఈ నిర్ణయం సరైంది కాదంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా జగిత్యాల్లో జీవన్ రెడ్డి కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆయన దారుణంగా మోసం చేసి ఇప్పుడు కేసీఆర్ తో జతకట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ వద్ద చేతులు కట్టుకుని నిలబడటం చాలా బాధాకరమంటూ పేర్కొన్నారు. తాము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని స్పష్టం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా కష్టపడ్డారంటూ గుర్తు చేశారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించిన నిజామాబాద్ సీటు కావాలని పట్టుబట్టంతో ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి చెప్పిన వారికే టికెట్లు ఇచ్చినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. జీవన్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చిన ఆయన పట్టించుకోలేదని తెలిపారు. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారంటూ చెప్పారు. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న కాంగ్రెస్ సర్కార్ను పడగొడతామంటే తాను నిలబెట్టడం తప్ప అని ప్రశ్నించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. వ్యక్తి కంటే పార్టీనే ముఖ్యమని నిరూపించిన జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభినందించారు. తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. అయితే రానున్న 3 రోజుల్లో మరింతగా బాణుడు బగబగలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ 3 రోజుల పాటు ఉడకాలను వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి వేసవి కాలంలో బాణుడు ఉగ్ర రూపం చూపుతున్నాడు. రోజు రోజుకు ఎండల తాకిడి పెరుగుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రతకు జనం బయటికి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు బయట తిరగొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. సాధారణం కంటే అధికంగా ఎండలు ఉండటంతో జనం మధ్యాహ్నం పూటే బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు తెలంగాణ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే వచ్చే 3 రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు వాతావరణ శాఖ రానున్న 3 రోజులకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్టంగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇక బుధవారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నారాయణపేట, ఖమ్మం, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న జిల్లాలకు ముందస్తుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట అసలు బయటకు రావద్దంటూ హితవు పలికారు. పెట్టుబడుల పేరుతో సుమారు 10 కోట్లకు పైగా మోసం చేశారంటూ సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు దర్శకుడు వేణు ఉడుగులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అడ్వకేట్ సుబ్బారావు ఈ ఫిర్యాదు చేశారు. గోకులనందన అనే ఇన్ఫ్రా సంస్థతో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 150 మంది బాధితుల నుండి సుమారు 200 కోట్ల వరకు వసూలు చేశారంటూ ఆయన ఆరోపించారు. బాధితుల తరఫున మాట్లాడుతున్న తనను చంపేస్తామంటూ బెదిరించారని కూడా సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న ఇన్వెస్ట్మెంట్ మోసం కేసు ఇప్పుడు టాలీవుడ్ లోను, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. పెట్టుబడుల పేరుతో సుమారు 10 కోట్లకు పైగా మోసం చేశారంటూ సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు దర్శకుడు వేణు ఉడుగులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అడ్వకేట్ సుబ్బారావు ఈ ఫిర్యాదులు చేశారు. గోకుల నందన అనే ఇన్ఫ్రా సంస్థలతో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి దాదాపు 150 మంది బాధితుల నుండి సుమారు 200 కోట్ల వరకు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. బాధితుల తరఫున మాట్లాడుతున్న తనను చంపేస్తామని బెదిరించారంటూ కూడా సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గాని తన కుటుంబానికి గాని ఈ మోసంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీ కావడమే తన పాలిట శాపమైందని, తప్పుడు ప్రచారాలతో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె పేర్కొన్నారు. ఈ వివాదంలో అనూహ్యంగా రమావత్ మధు అనే వ్యక్తి అప్రూవర్ గా మారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేయడం విశేషం. అసలు మోసం చేసింది హేమకాంత్ రెడ్డి అని సుమారు 20 కోట్లను ఆయన తీసుకున్నారని మధు ఆరోపించారు. అడ్వకేట్ సుబ్బారావుకు హేమకాంత్ రెడ్డికి మధ్య స్నేహం ఉందని, సుబ్బారావుకు బిగ్ బాస్ షోలోకి వెళ్లాలనే కోరికతో సెలబ్రిటీల నంబర్ల కోసం ప్రయత్నించాడని మధు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసును సిఐడి బృందం పర్యవేక్షిస్తుంది. సిమెంట్ కంపెనీల పేర్లతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన మధు, బాలాజీ నాయక్, భారత్ చౌహాన్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిపై ఇప్పటికే గద్వాల్, నల్గొండ జిల్లాల్లో 62 కేసులు నమోదయ్యాయి. ఈ గ్యాంగ్ లో ఒక్కరైనా మధు ఇప్పుడు బయటకొచ్చి మంగ్లీకి క్లీన్ షీట్ ఇవ్వడం, అడ్వకేట్ సుబ్బారావుపై ఎదురు ఆరోపణలు చేయడం కేసును మరో మలుపు తిప్పింది. నిజానిజాలు పోలీసుల పూర్తి స్థాయి విచారణలో తేలాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు శుభవార్త అందించింది. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఎప్పటి నుంచో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహుల్లో ఇప్పుడు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో పార్టీ కోసం పనిచేసిన వారు సామాజిక సమీకరణలను ఆధారంగా చేసుకుని నియమించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిత్యం శ్రమించిన నాయకులను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇక ఈ నామినేటెడ్ పదవులను కేటాయించడంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికి అన్యాయం జరగకుండా అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని సమన్వయం జరిగేలా ఆశావాహుల జాబితాను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా టీపీసీసీ కమిటీ కూర్పుపై దృష్టి పెట్టారు. వీటితో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లా స్థాయి కమిటీల భర్తీపైన తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల లిస్టును పార్టీ హైకమాండ్ రెడీ చేసింది. అర్హత, కష్టపడే తత్వం ఉన్న వారికే ఈ పోస్టుల్లో ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇందులో గ్రూప్ రాజకీయాలకు ఎలాంటి ఆస్కారం లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన నేతలు కులంకషంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసేలా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దీంతో ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన సామాన్య కార్యకర్తలకు కూడా ఈసారి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఈ నామినేటెడ్ పోస్టుల ఎంపికలో స్థానం కల్పించడం ద్వారా పార్టీ పునాదులను మరింత బలోపేతం చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు S24 న్యూస్.